ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. తులారాశి వారి జాతకులు 6, 7, 8 తేదీల్లో 4 వైపుల నుంచి వీరికి డబ్బు అనేది దూసుకు వస్తోంది. మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. తులారాశి జాతకులకు ఈ 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది, ధనం ఏ వైపు నుంచి దూసుకు రాబోతుంది, ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ 3 రోజులు బ్రహ్మాండ ఫలితాలున్నాయి. మీ సుడి తిరగబోతుంది. 4 వైపుల నుంచి ధనం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే గనక గుర్తు పెట్టుకోండి. ధనం అనేది ఆకర్షిస్తుంది. రావాల్సిన డబ్బు కావచ్చు, ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా, అప్పుగా ఇవ్వాలన్నా, ఎలాగైనా సరే పూర్వీకుల ఆస్తులు కావచ్చు, తోబుట్టువుల నుంచి కావచ్చు, భార్య నుంచి కావచ్చు, అమ్మ నుంచి కావచ్చు, తెలిసిన స్త్రీల నుంచి కూడా మీకు డబ్బు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్ పరంగా కూడా ధనం అందుతోంది. దైవానుగ్రహం మాత్రం మీ మీద పుష్కలంగా ఉందండి. దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. చిన్న పని చేసినా పెద్ద లాభాన్ని పొందుకుంటారు. లాభాల బాటలో ఏమిటంటే ప్రయాణించే అవకాశం ఉంది. ప్రతికూలతలు తక్కువ, అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతిదీ కూడా మట్టి పట్టుకున్న బంగారంగా మారుతోంది. ఇలాగే ఉండబోతుంది. ఇక చూస్తే ముఖ్యంగా ఈ రోజున మనకి 6వ తేదీ ఏమిటంటే గనక వీలుంటే ఒకవేళ మీరు వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఇంట్లోనే దీపారాధన చేసుకోండి. ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్తారు. అనుకున్న గోల్స్ ని రీచ్ అవుతారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువగా దగ్గరకు అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనికి ఏమిటంటే దీపం పెట్టడం, శని పేరు మీద దానం చేయడం, ఇష్ట దైవానికి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి గాని ఈ రోజున దీపారాధన చేయడం మేలు కలగ చేస్తోంది. వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది. ప్రమోషన్స్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. బదిలీలో ఖచ్చితంగా జరుగుతాయి. ప్రయాణాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్ లో పాల్గొనవచ్చు. భార్య పరంగా బాగుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ లైఫ్ ని చేంజ్ చేస్తాయి. పని చేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఆదరాభిమానం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగించుకునే అవకాశం ఉంటుంది. కొంచెం పని ప్రెషర్ ఉంటుంది ఈ 3 రోజుల్లో. అలాగే కాకుండా పనులు సకాలంలో కంప్లీట్ చేయలేక కాస్త ఇబ్బంది పడతారు. మిగతాదంతా పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 7వ తేదీన మీకు ఏమిటంటే గనక మీరు ఈ రోజున తప్పకుండా ఇంట్లో కొన్ని రకాల చర్చలు, అవకాశాల గురించి జరుగుతాయి. కొన్ని శుభ కార్యక్రమాలు చేయాలి. ఇంట్లోనే సొంతంగా చేయాలనుకుంటున్నాము. శుభ కార్యక్రమాలకు ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఎలా అవుతుంది అనే చర్చ జరుగుతుంది. బంధువర్గంతో కలుస్తారు. మాటలు జరుగుతాయి. సంప్రదింపులు చేస్తారు. ఫ్రెండ్స్ తో కొంచెం బయటికి వెళ్తారు. రావాల్సిన ధనం వస్తుంది. ఫైనాన్షియల్ గా బాగుంటుంది. అప్పులు తీర్చుకుంటారు. అప్పులు కట్టేస్తారు. వ్యాపార పరంగా కూడా ఈ రోజు అనుకూలత ఉంటుంది. రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది. కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు అనుకూలిస్తుంది. ప్రయాణాల్లో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది తప్పక చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. నీరసం ఉండొచ్చు. కొంచెం వడదుడుకులు ఉండవచ్చు. అయితే అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణాలు లాభిస్తాయి. పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే విధానం, మాట తీరు ఏమిటంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. కొంతమంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఎలా మాట్లాడతారు, ఎక్కడ ఏం మాట్లాడతారు అన్నట్లుగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు.
మీ చుట్టూ ఉన్న వారికి మీ యొక్క సరదా అర్థం కాకపోవచ్చు, కాస్తంత అపార్థం కూడా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. నిజంగానే అండి ఇలాగే జరుగుతుంది. ఎక్కడా మీరు తగ్గకుండా, ఏ విషయంలో అయినా సరే తగ్గకుండా రారాజులాగా రాణిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ యొక్క విషయం ఎదుటి వారికి కాస్త అపార్థం కలగొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. కొంతమంది ఉండరు అని కాదండి, అందరూ ఒకేలాగా ఉంటారు అని కూడా కాదు, సందర్భానుసారం ఒక్కోలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట. ఇక 8వ తేదీ కూడా బాగుంటుంది. ప్రతిదీ ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజున కూడా మీకు అంతా లాభసాటిగా ఉంటుంది. ఈ రోజు వీలు కుదిరితే శివునికి మీరు మారడి ధనం సమర్పించి ఆ తరువాత కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. ఎంత పెద్ద కోరిక అయినా ఖచ్చితంగా తీరుతుంది. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేసుకుని మారేడు దళాలు లేదంటే పుష్పాలు ఏమైనా సరే మీరు సమర్పించండి. ఇలా సమర్పించాక ఆదాయం పెరగాలి అంటే గనక ఖచ్చితంగా నీటిలో పంచదార కలిపి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే ఆదాయం పెరుగుతుంది, ధనం మీ దగ్గరకు వస్తుంది, మంచి ఫలితాలు చూస్తారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.